యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. దేవుని చేత ఐక్యపరచబడిన కుటుంబ జీవితంలోని అతి ప్రాముఖ్యమైన ఏకత్వం మరియు ఐక్యతలను కాపాడే సాధనాల్లోనిది ఒకటైన సహవాసం, సంభాషణ సంబంధమని గత ప్రసారములో మనం నేర్చుకున్నాం. పుట్టిన నాటి నుండి కొన్ని సంవత్సరాల పాటు కలిసి జీవించిన తర్వాత వేరు చేయబడే తల్లిదండ్రులు, పిల్లల సంబంధాలు అనే ఈ అంశంలోని ప్రాముఖ్యమైన కొన్ని సంగతులు అధ్యయనం చేద్దాం. చిన్న పసిబిడ్డగా పుట్టి నీ చేతులతో ఎత్తుకొని మోసిన నీ కొడుకుకు పెరిగి పెద్దవాడై చూస్తూ ఉండగానే వీధిలో కాలుపెట్టి సమాజములో సభ్యుడై పాఠశాల, కళాశాలల మొదలైన దశలన్నీ దాటుకొని ఒకానొక రోజున నా ఇష్టమొచ్చింది చేస్తాను, నన్నెవరు ఆపలేరు అని అనినప్పుడు ఒక మంచి తండ్రిగా వేరుపరచబడే ఇట్టి తండ్రి బిడ్డల సంబంధాన్ని గురించి ఏ విధంగా ఆలోచించాలో మన ధ్యానములో తెలుసుకుంటాం. పిల్లల స్థానము వివాహ జీవితములో స్తూపానికి ఇరుప్రక్కల కనిపిస్తూ కొంతకాలానికి కదిలించబడేదై లేక తల్లిదండ్రుల నుంచి వేరుపరచబడేదై ఉంటుంది. అయితే కుటుంబ జీవితములో తల్లిదండ్రుల స్థానం బిడ్డల స్థానం వంటిది కాక కాలం గడిచే కొద్దీ ఒకరికొకరు దగ్గర కావలసి ఉంటారు. అయితే బాధ్యతలను బట్టి ఎవరి పనిలో వారే అన్నట్టుగాక ఇది దైవానుగ్రహ బంధమని, శాశ్వత బంధమని, ప్రత్యేక బంధమనే అనేక విధాలైన సమిష్టి సంబంధంగా మరియు అతి ప్రాముఖ్యమైన సహవాస సంబంధంగా తెలుసుకున్నాం. సహవాస సంబంధము వివాహ జీవితపు ఐక్యతను కాపాడే ముఖ్య సాధనమైంది. ఇట్టి ముఖ్య సాధనమైన సహవాస సంబంధము లేకుంటే మన వివాహ సంబంధం ఐక్యత కాపాడబడదు. మొదటిది సహవాస సంబంధాన్ని గురించి మనకివ్వబడిన నిర్వచనముతోనే తిరిగిప్పుడు ప్రారంభిద్దాం. సహవాసం అంటే క్రియల ద్వారా, మాటల ద్వారా ఉద్దేశాలు, సందేశ సమాచారాలను ఇచ్చిపుచ్చుకోవడం అనే రెండు కోణాలు కలిగి ఉంటూ ఉంది. ఇది ప్రామాణిక నిఘంటువు యొక్క నిర్వచనమై ఉంది. సహవాసానికి ఇచ్చిపుచ్చుకొనడం అనే రెండు కోణాలున్నట్టే ఇచ్చేవారు, తీసుకునేవారితోనూ రెండు కోణాల సమస్యలు ఉన్నాయి. సమస్య ఇద్దరిలో ఏ ఒక్కరిది అయినప్పటికీ పుచ్చుకొనడం అనేది మాత్రం ఈపై నిర్వచనంపైనే ఆధారపడి ఉంది. సహవాసములోని సమస్యలు కనీసం రెండు పరిమాణాల్లో ఉంటాయి. ఒక పరిమాణము నిశ్శబ్దం, సంభాషణ లేని స్థితి. అయితే నిశ్శబ్దమనేది వివాహ జీవితములో పెద్ద సమస్య కాబోదు. కొందరికి నిశ్శబ్దం, నెమ్మది, మౌనము సరిపడవు. వారు తప్పక మాట్లాడి తీరాలి. కొన్నిసార్లు బుద్ధిహీనులుగా ఎంచబడినప్పటికీ ఇతరులను సంతోషపరచడానికన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. మరికొందరు లోతైన జలాలు నెమ్మదిగా, నిశ్చలంగా ఉన్నట్లుంటారు. ఈ విధంగా అధికంగా మాట్లాడడం అనేది బండరాళ్లపైనుండి శబ్దం చేసుకుంటూ దొర్లిపోయే నీళ్లలాగా ఉంటుంది. గనుక ఒకవేళ నీ భాగస్వామి నెమ్మదిగా ఉంటే మనిషి అయితే అదే పెద్ద సమస్య అనుకోవద్దు. సహవాస సంబంధము అనే దాని ముఖ్య ఉద్దేశ్యం కలసి ఒక్కటిగా జీవించడమే గాని మాట్లాడుతూనే ఉండాలని కాదు. ఎక్కువగా మాట్లాడితేనే తప్ప సౌఖ్యవంతమైన జీవితము కాజాలదని కాదు. గనుక సుఖతరమైన జీవితానికి కలసి ఉండడమే ముఖ్య లక్షణం. ఇక రెండవ పరిమాణము తర్కము లేదా వివాదము. ఈ రకము మనుషులు కనీసం ఒక 5 నిమిషాలైనా కోపముతో మాట్లాడాలి. సహవాస సంబంధములో సంభాషణ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే ఏమి మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతూ ఉన్నాము అనేది ముఖ్యం. అయితే మౌనంతో భాగస్వామిని తృణీకరించడం, అగౌరవపరచడం కూడా జరుగుతుంది.
ఈ విధంగా అట్టివారి సహవాసములో లోపం ఉంది అని తెలుసుకోగలం. మౌనానికి కూడా ఒక భాష ఉంటుంది, లేక ఒక అర్థం ఉంటుంది. మౌనం కూడా దేనినో చెబుతుంది. అయితే క్రీస్తును ప్రకటించడానికి మాటలే ఉపయోగించు అని ఒకరన్నారు. సహవాస సంబంధం నిర్వచనాన్ని అనుసరించి సంభాషణ సంబంధమంటే ఎంతసేపు ఏదో చెప్పడం మాత్రమే కాదుగాని వినడం మరియు విని అంగీకరించేదే ఉంది. అలాగే ఇతరులకు సందేశ సమాచారాన్ని అందించడం కూడా సంభాషణ సంబంధంలో ఒకటిగా ఎంచబడుతూ ఉంది. చెప్పేది వినగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండడం కూడా గొప్ప సంగతే. ఈ అంశములో నిపుణులైన వారు సంభాషణ సంబంధం ఆయా దశలను లేక స్థాయిని కలిగి ఉంటూ ఉందని తెలియజేస్తూ ఉన్నారు. మొదటి దశ సామాన్యంగా ఎరిగినవి, కళ్ళెదుట కనిపించేవి. ఉదాహరణకు వాతావరణాన్ని, పరిస్థితుల్లోని ఆయా మార్పుల్ని గూర్చి, సమాజములో జరిగే రోజువారీ సంగతులను గూర్చి మాట్లాడుకోవడం. తరువాత స్వవిషయాలు, ఇవి వ్యక్తిగతమైనవి లేక మనకు సంబంధించినవి. ఇక తరువాత ఉద్రేక సంబంధమైన భావాలు లోతుగా పంచుకునేవి. ఇక తర్వాత ఉన్నత స్థాయిలోనివి, వ్యక్తిగతంగా ప్రాముఖ్యమైనవి. నీవేమై ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, నీవు ఏ విధంగా ఉండాలని ఆశిస్తావో మొదలైన విషయాలు నీ సన్నిహితులతో చెప్పుకునేవి. ఇక వివాహ విషయాల్లో నీ భాగస్వామిని గూర్చిన ఆలోచనలు, ఆశయాలు మొదలైన విషయాలు ఉన్నత స్థాయి సంభాషణకు చెందుతాయి. నీ భాగస్వామి ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉండాలో మొదలైన విషయాలు ఉన్నత స్థాయి సంభాషణలోనికొస్తాయి. ఇక తర్వాత సంభాషణ యొక్క విలువ, ఆధిక్యతను నిజానికి క్రైస్తవ భార్యభర్తలైన వారు సంభాషణ యొక్క దశలన్నిటిని గూర్చి ఆలోచించరు. ఎందుకంటే సంభాషణకు కొంత సమయం ఇవ్వవలసి ఉంటుంది. సంభాషణ పైన ఒక విలువంటూ మనము కలిగి లేనట్టయితే దీనికి సమయాన్ని కేటాయించలేం. సంభాషణను ఒక ఆధిక్యతగా ఎంచుకోవాలి. భార్యభర్తల సంభాషణ చాలాసార్లు వారి వృత్తి వ్యాపార అంశాన్ని బట్టి ఉంటుంది. వారి బాధ్యతలు, రోజువారీ పనుల్లో తల మునకలై సాయంకాలానికి అలసిపోయి సంభాషణకు చోటు లేకుండా పోతుంది. అలసిపోయిన కారణంగా సంభాషణను అభివృద్ధి పరచలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి దేనికైనా సమయాన్ని, శక్తిని వినియోగిస్తారు, కానీ సంభాషణకు విలువ ఇవ్వబడదు. అయితే భార్యభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే వారి మధ్య మొదటిది సరి అయిన సంభాషణ ఉండాలి. రెండవది సంభాషణకు ధైర్యం కావాలి. ఉన్నతమైన స్థాయిలో లేక లోతైన సంభాషణ జరగాలి అంటే సంభాషణకు తగినంత సమయం ఇవ్వబడాలి. ఇక సంభాషణ పట్ల తగిన విలువ ఉన్నప్పుడే సమయాన్ని, శక్తిని కేటాయించగలం. సంభాషణ సంబంధ నిర్వచనం, దీనిలోని సమస్యలు, విలువ, ఆధిక్యత మొదలైన అంశాలను గూర్చి కొంతవరకు చర్చించాం. దీని యొక్క సహజ సమస్యలు కొన్నిటిని పరిశీలిద్దాం. కోపం లేకుండా మాట్లాడుకోలేని సమస్యను గూర్చిన ప్రశ్న ఎదురైనప్పుడు పురుషులు స్త్రీలను, స్త్రీలు పురుషుల్ని కారణాలుగా, కారకులుగా చూపించవచ్చు. అయితే స్త్రీ పురుషుల ప్రమేయం లేని సహజ సమస్యలే అనేకం ఉంటాయి. కొన్నిసార్లు ఇంటిలో స్త్రీ ఏదైనా చెబుతూ ఉంటే, ఉదాహరణకు పసిబిడ్డలు ఎదుగుదలలో దినదినాభివృద్ధి చెందుతూ ఉండగా స్త్రీ దగ్గరగా గమనిస్తూ పురుషుడికి వివరిస్తూ ఉంటే అతడు వార్తాపత్రిక చూస్తూనే, తన వృత్తి ఉద్యోగాలను గూర్చి ఆలోచిస్తూనే ఆమె చెప్పేవి
వినకపోవచ్చు. అయితే అలా ఏకధాటిగా తానొక్కతే మాట్లాడాలంటే ఆమెకు కూడా ఆసక్తి ఉండకపోవచ్చు. ఒకవేళ అతడు ఈ విషయాలు వినడానికి నాకేమి ఆసక్తి లేదు అంటే కూడా ఆమె ఇక మాట్లాడకపోవచ్చు. ఎల్లవేళలా ఒకరే మాట్లాడాలంటే అలసట కదా. అలాంటప్పుడు ఏ ప్రశ్న ఉండదు, సంభాషణ లేదు, ఏమీ లేదు, నిశ్శబ్దం. అతి శీతలము సంభాషణ సంబంధము ఇచ్చిపుచ్చుకొనడం అనే 2 కోణాల్ని కలిగి ఉందన్నట్టు మనం చూశాం. అప్పుడు ఇచ్చే కోణములోని వారు ఎంతసేపు నేనే ఇస్తూ ఉండాలి అని అనుకోవచ్చు. సంభాషణ అనేది కుటుంబంలో ఒక వంతెన లాంటిది. ఈ వంతెనను ఇరువురు సగభాగము చొప్పున నిర్మించాలి. వారిలో ఏ ఒక్కరైనా గాని అసలేమీ పట్టనట్లుంటూ ఒక్క అడుగైనా ముందుకు వేయకపోతే, సంభాషణలో వారికెట్టి ఆసక్తి లేక తమ భాగస్వామిని ఏకధాటి ఒంటరి సంభాషణలో విడిచిపెట్టినప్పుడు వారికది అగౌరవమే. ఇక మరొక సమస్య, పురుషునికి కలహకారి అయిన భార్య ఉండవచ్చు. సొలొమోను ఈ విధంగా అన్నాడు, గయ్యాలి అయిన భార్యయు ముసురు దినాన్న ఎడతెగక కారు నేలతో సమానం. ఏమిటి ఈ గయ్యాలితనమంటే? అయితే స్త్రీలతో పాటు గయ్యాలి పురుషులు కూడా ఉన్నారు. నీవేది చెప్పినా ప్రతి దాన్ని వారు వ్యతిరేకిస్తారు. ఇదే గయ్యాలితనమంటే. దేవుని వాక్యములో ఒక సంఘ కాపరిగాని సంఘ పెద్దగాని కలహకారుడిగా ఉండరాదని వ్రాయబడి ఉంది. కలహమనేది నిజంగా హత్య లాంటిదై ఉంది. దీని తర్వాత సమస్య అపనమ్మకత్వానికి సంబంధించినది. ఈ అంశం వివాహ జీవితానికొక గొప్ప సవాలు. అపనమ్మకత్వం భాగస్వామిని అనుమానించే స్వభావానికి అపనమ్మకత్వం ఏ విధంగానూ సహాయం చేయదు. ఇట్టి అనుమాన స్వభావము గలవారు తమ భాగస్వామి ఒక 5 నిమిషాలు ఆలస్యంగా ఇల్లు చేరినట్టయితే ఎంతసేపు ఎక్కడున్నావని అడుగుతారు. ఇట్టి లక్షణాలు వివాహ జీవితాన్ని దుర్వాసన పూరితం చేస్తాయి. దీని తరువాత మరొక గొప్ప సమస్య స్వార్థం. సహజ సమస్యలన్నిటికీ మూలము స్వార్థమే. వారిని వారే ముఖ్యంగా ఎంచుకొనడం వల్ల తమ్మును తామే కేంద్రంగా కలిగిన జీవితాలు గలవారై ఉంటారు. అందుకే అవతల వారేది చెప్పినా వినరు, అవతలి వ్యక్తిని లెక్కచేయరు. ఇటివారు స్వార్థపరులు. ఇక నిస్వార్థత ద్వారానే ఇట్టి సమస్యలు తీర్చబడతాయి. అయితే సాటి వ్యక్తికి ముఖ్య స్థానాన్నిచ్చినప్పుడు అట్టి జీవిత సుదీర్ఘకాలము మన్నిక కలిగి ఉంటుంది. ఇలాంటప్పుడు వారి సంసార జీవితము 50 సంవత్సరాలు సాగినా ఇంకా విస్తరించబడాలని, ఇంకొక 50 సంవత్సరాలు కలిసి జీవించాలని వారు కోరుకుంటారు. మరికొన్ని క్రియాపూర్వకమైన సమస్యలు వివాహ జీవితంలో ఉన్నాయి. దూరదర్శన్ లేక టెలివిజన్ సంభాషణకు ఎంతగానో ఆటంకం కలిగిస్తుంది. ఒకరితో ఒకరు సంభాషించుకోగల నైపుణ్యం చాలామందికి ఉండదు. ఇంకా కుటుంబ సంబంధమైన సమస్యలు అనేక రకాలని మనము తెలుసుకుంటూ ఉన్నాం. సరి అయిన సంభాషణ, సహవాస సంబంధాలను గుర్చిన అలవాట్లు నేర్చుకొని అలవర్చుకొనవచ్చు. ఇట్టి విషయాల జ్ఞానాన్ని తల్లిదండ్రుల యొద్ద నుండి మనం పొందవచ్చు. అయితే కొన్నిసార్లు కలహకారులుగా గయ్యాలితనము అలవర్చుకోవడం కూడా జరగవచ్చు. మరొక క్రియాపూర్వకమైన సమస్య, కొంత సమయం విశ్రాంతి పొందగోరి ఏ కారణంగానైనా ఒంటరిగా గడపగోరిన భాగస్వామి అవసరతను గుర్తించడంలో విఫలం కావడం. ఈ కారణం సాటి భాగస్వామికి ఎలాంటి నష్టం కలిగించదు. ఇట్టి పరిస్థితుల్లో పెద్దగా బాధించబడనవసరత ఏమీ ఉండదు. జీవిత భాగస్వాములు ఇద్దరు ఒక్కటే అయినప్పటికీ ఒక్కటే అయినట్టే 2
ప్రత్యేక వ్యక్తులై ఉన్నారు. ఇక ఇట్టి సహజ సమస్యల పరిష్కారం కొరకు, వీటితో వ్యవహరించడంలో తగిన జ్ఞానం కొరకు దేవుని ప్రార్థించాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వారు దేవుణ్ణి అడగాలి. ఆయా విషయాలకు మనము ఏమి చేయాలో మనకు తెలియదు గనుక నాకు కొరవడిన జ్ఞానాన్ని అనుగ్రహించుమని దేవునికి ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన ఎవరిని గద్దింపగా ధారాళంగా దయచేసే దేవుడై ఉన్నాడు. దేవుడు మన ప్రతి ప్రార్థనను స్పందించి సహాయం చేసేవాడై ఉన్నాడు. ఇక ఇట్టి బాహ్య స్థితికి సంబంధించిన సహజ సమస్యలు అంటే శరీర సంబంధమైనవి. రోజంతా పనిచేసి అలసిపోయి ముఖ్య విషయాలు చర్చించుకోవడానికి సమయం లేనప్పుడు రాత్రి వేళల్లోనే కొంత అవకాశం కలిగించుకుని మాట్లాడుకోవాలి. కొన్నిసార్లు అనారోగ్యం కారణంగా సంభాషణకు అవకాశం కుదరకపోవచ్చు. లేక నీ భాగస్వామి పరిస్థితి అసహజంగా ఆలోచన విధానం, మాటల విధానం వ్యక్తీకరించడంలో సమతుల్యత లోపిస్తే ఇబ్బందిగానే అనిపిస్తుంది. గనుక జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు, అసౌకర్యాలన్నిటినీ ఎదుర్కోవడంలో తగిన సహాయము, జ్ఞానము ప్రభువు నుండి మాత్రమే మనం పొందుకోగలము. ఈ మహాసత్యాన్ని శ్రోతలు గ్రహించాలి. వైవాహిక జీవితములో సహజ లక్షణాలు తెలుసుకుంటున్నాం. సంభాషణ సంబంధం అనేది భార్య భర్తలు ఇచ్చిపుచ్చుకోవడం అనే 2 కోణాలని కలిగి ఉందని విన్నాం. కుటుంబ జీవితం వంతెనతో పోల్చబడింది. ఈ వంతెన ఇరువురు సగభాగం చొప్పున నిర్మించుకోవాలి. లేకపోతే కుటుంబములో సమస్యలు ఉత్పన్నం కావచ్చు. మరొక ముఖ్య విషయం, ఎన్నడూ భార్యాభర్తల మధ్య అనుమానం, అపనమ్మకత్వం అనేవి కలుగకుండా జాగ్రత్త పడాలి. ఇవి కుటుంబాన్ని దుర్వాసన పూరితం చేస్తాయి. తర్వాత కుటుంబ సహజ సమస్యలన్నిటికీ మూలమైన స్వార్థాన్ని విడనాడాలి. నిస్వార్థపరులుగా జీవించాలి. నీ కుటుంబ జీవితంలో మీ భార్య భర్తలు ఇద్దరి మధ్య సరైన సంభాషణ విధానం లేనట్టయితే ఇందుకు ఒక కారణం నీ భాగస్వామి మానసిక బలహీనత, విచారం, నిరాశ మొదలైన బాధలతో కృంగి ఉండవచ్చు. అట్టి నీ భాగస్వామి యొక్క మనస్థితి లేక మానసిక స్థితి మీ సహవాసంపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. స్వాభావికంగా ఒకరి ఆంతర్యములో కోపం ఉన్నట్టయితే అట్టివారు తమలోని కోపాన్ని తమ భాగస్వామిపై కుమ్మరిస్తారు. బైబిల్లో ఇటువంటి ఒక సంఘటన మనం చూస్తాం. ఆదికాండములో కయీను తన అర్పణ అంగీకరింపబడలేదని దేవుని ద్వారా అతడు తెలుసుకున్నప్పుడు దేవుని చేత అంగీకరింపబడిన తన తమ్ముడైన హేబెలుపైకి కయీను తన కోపాన్ని మళ్లించి అతను చంపివేశాడు. కయీను తన లోపల తనపై తనకే ఉండిన కోపాన్ని తన తమ్ముడిపై కుమ్మరింపచేశాడు. హేబెలు కయీనును ఏమీ చేయలేదు. అప్పుడు దేవుడు కయీనుతో ఈ విధంగా అన్నాడు, నీవు మంచి కార్యము చేసి ఉన్నట్టయితే అంగీకరింపబడి ఉండేవాడివే. నీవు సత్క్రియ చేయక అంగీకరింపబడనప్పుడే నీవు నాశనానికి నడిపించబడతావు. ఈ విధంగా ఆంతర్యములో కోపం గల వ్యక్తిని నీవు వివాహం చేసుకున్నప్పుడు అట్టి కోపము నీపై ప్రభావం చూపిస్తుంది. ఈ విధంగా సంరక్షణ లోపించి ఆయా విధాల బాధపరచబడిన వారు కోపిష్ఠులుగా, కలహకారులుగా అక్కడ నుండి స్వనాశనాన్ని కొని తెచ్చుకునేవారుగా ఉంటారు. త్రాగుబోతులైన వారి పరిస్థితి కూడా సరిగ్గా ఇదే అయ్యుంది. నిజానికిట్టి వ్యక్తులతో భాగస్వామ్యం లేక స్నేహం ఎంతో అనారోగ్యకరంగా ఉంటుంది. జీవిత భాగస్థులలో ఎవరో ఒకరు ఇట్టి జబ్బు స్థితి గలవారైనప్పుడు అట్టి సంబంధం ఎంతో అనారోగ్యకరంగా ఉండగలదు. ఒకవేళ మీ భాగస్వాములు అట్టి వ్యక్తులై ఉన్నట్టయితే వారితో ఎలా జీవించాలో అనేదానికి సహాయకరంగా కొన్ని వాక్య భాగాలున్నాయి. ఇట్టి కష్టతరమైన
వ్యక్తులతో జీవించడానికి సహాయకరంగా పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 23 నుండి 26 వరకు ఈ విధంగా తెలియజేశాడు. నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనదిరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఈ విధంగా ఒకవేళ మీలో ఎవరికైనా అవిశ్వాస మార్గములో లేక సాతాను సంబంధులైన వారు జీవిత భాగస్వాములై ఉంటే ఆత్మఫలము అనబడిన సాత్వికము, సహనము, మంచితనాలను వారి ఎడల కనుపరచాలి. ఇవి మానవాతీతమైన లేక పరసంబంధమైన అంశాలు. ఈ విధంగా సాతాను ద్వారం మూయబడి దేవుని ద్వారం తెరువబడి వారిని విడుదల చేయగల సత్యం వారికి ప్రకటించబడుతూ ఉంది. అప్పుడు వారికి సత్యాన్ని గ్రహించడానికి పశ్చాత్తాపము ఇవ్వబడవచ్చు. ఈ విధంగా నీవు సాత్వికాన్ని కనుపరిచినప్పుడు నేను కాదు ప్రభువే అని చెప్పగలవు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఇట్టి కష్టతరమైన వ్యక్తులు ఎల్లవేళలా తమ్మును తామే వ్యతిరేకించుకుంటూ ఉంటారు. తమ కొరకైన దేవుని చిత్తాన్ని వారు వ్యతిరేకిస్తారు. అయితే అట్టి వ్యక్తికి భాగస్వామివైన నీవు ఆత్మ ఫలాన్ని కనుపరిచినప్పుడు దేవునిని నీ ద్వారా వారి కొరకు పనిచేయనిచ్చినప్పుడు వారప్పటికే తాము పట్టబడి ఉన్న దయ్యపు ఉచ్చు నుండి విడిపింపబడతారు. యేసు ప్రభు శిలువపై ఉన్నప్పుడు ఇట్టివారిని గూర్చి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రార్థించారు. అట్టి ప్రార్థన నీవు నీ భాగస్వామి కొరకు చేయగలవా? నీవు ఈ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు నీ కొరకు అద్భుతాలను జరిగించడం నీవు చూస్తావు. తప్పుడు దృక్పథంతోనున్న నీ భాగస్వాములను ఏ విధంగా ఎదుర్కోవాలి లేక ఏ విధంగా ఎదిరించాలో అని ఆలోచించనక్కర్లేదు. ఎందుకంటే సదరు పరిష్కార మార్గం దేవునికే తెలుసు. గనుక నీవు చేయవలసిందెల్లా నీ భాగస్వామి ఎడల ఆత్మ ఫలాన్ని కనుపరుస్తూ ప్రార్థించడం మాత్రమే. ఈ విధంగా దేవుడు నీ ద్వారా అట్టి వ్యక్తుల్ని దర్శిస్తాడు. ఈ విధంగా మనము చేయవలసిన దానిని లేఖనాల్లో అనేక చోట్ల మనకు తెలియచేయబడుతూ ఉంది. ఇక మరొక ముఖ్యమైన సంగతి, మన భాగస్వాముల్ని కష్టతరమైన వ్యక్తులు అని అనడం కాదుగాని కొన్నిసార్లు మనమే అట్టి అభ్యంతరకారులమై ఉండొచ్చు. మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకుంటే నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడ్డానికి నీకు వీలవుతుంది అని ప్రభువారు సెలవిచ్చారు. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో కూడా పౌలు ఇదే అర్థముతో తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలుకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినివారిని రక్షించుకొందువు. దేవుని వాక్యము నీలోనూ నీవు దేవుని వాక్యములోనూ నిలిచి ఉన్నప్పుడు రక్షణానుభవం కలిగి ఉంటూ ఎంతో కష్టతరమైన నీ జీవిత భాగస్వామికి కూడా నీవు రక్షణార్థమై ఉండగలవు. చివరిగా కుటుంబ సహవాసాన్ని గూర్చి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. తల్లిదండ్రుల పాత్రను గూర్చి రానున్న తరగతుల్లో మరిన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. పిల్లలు గల కుటుంబాన్ని నీవు కలిగి ఉన్నట్టయితే నీకు నీ భాగస్వామికి మధ్య నుండే సంభాషణ సంబంధం మరింత గొప్పదై లేక ముఖ్యమైనదై ఉంటుంది. ఇట్టి కుటుంబాల్లో ఒకదానికొకటి వేరైన సంభాషణ విధానాలు, నమూనాలు కలిగి ఉండవలసి ఉన్నాం. ఇట్టి సంభాషణ సహవాసాలకు
ప్రతిదానికి సమయం కేటాయించబడాలి. ఇట్టి జ్ఞానయుక్తమైన విధానాలను అమలుపరచడానికి వివాహానికి ముందే తగినంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అలాగే పిల్లలను ఎలా పెంచాలి, లేక పిల్లల్ని గూర్చిన బాధ్యతలు, విధులు తెలుసుకోవడానికి ముందే తగినంత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. నిజంగా ఇట్టిది ఎంతో సమర్పణతో కూడిన జీవితమై ఉంది. కుటుంబ జీవితంలోని సంబంధ విధానాలు 30 రకాలై ఉన్నాయి. భార్యభర్తల యొక్క సంబంధం మొదటిది. కుటుంబ జీవితానికి భార్యభర్తల దశ సలహా సంఘము లేక ముఖ్య సభ వంటిదై ఉంది. తర్వాత దశ తల్లిదండ్రుల దశ. భార్యభర్తలు, తల్లిదండ్రుల ఈ 2 దశలు ఒకదానికొకటి ప్రత్యేకత కలిగి ఉన్నాయి గనుక వీటిని కలుపకూడదు. ఈ సంబంధాల్లో భార్యభర్తల దశ ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే జీవితములోని మొదటి భాగములో తల్లిదండ్రుల స్వాధీనములో ఉంటూ వారిచే పెంచబడతాం. 2వ దశలో కుటుంబీకులమై గృహస్థ జీవితం జీవిస్తూ పిల్లలను కని పెంచడం జరుగుతుంది. ఇక 3వ దశలో గూడు ఖాళీ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా జీవితములోని 2 ముఖ్య భాగాలు జీవిత భాగస్వామితోనే గడపవలసి ఉండడంతో భార్యభర్తల సంబంధం ఎంతో ప్రాముఖ్యమైనదయింది. భార్యభర్తల మధ్య సంబంధం దెబ్బతిన్నట్టయితే కుటుంబంలోని ఇతర సంబంధాలన్నీ దెబ్బతింటాయి. ఇక పిల్లలు పెరిగి పెద్దవారై తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి పోకముందే భార్యభర్తలు తమ బంధాన్ని సుస్థిరంగా కాపాడుకోవాలి. పిల్లల్ని పెంచి పెద్ద చేస్తూ వారినే ప్రాముఖ్యంగా ఎంచుకుంటూ భార్యభర్తలు ఒకరినొకరు పెద్దగా పట్టించుకోనట్లయితే పిల్లలు వీరిని విడిచి వెళ్ళిపోయే నాటికి తల్లిదండ్రుల మధ్య చెప్పుకోదగినంత ప్రేమానురాగాలు ఉండవు. గనుక ఎంతసేపు పిల్లలు 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 అంటూ తమ శక్తిని, సమయాన్ని తల్లిదండ్రులు పిల్లల కొరకే వినియోగించి చివరిలో పిల్లలు విడిచి వెళ్ళిపోయారు, వెనక్కు తిరిగి చూడడం లేదు అని మదనపడవద్దు. భార్యభర్తలను ఏకత్వములో కాపాడే ఈ బంధాలన్నిటినీ బలపరుచుకోవడం అనేది కష్టతరమైన విషయమే. ఒకవేళ మీ ఇరువురికి ఒకరితో ఒకరికి సరిగ్గా పొసగకపోవచ్చు, మీలో ఏమైనా విభేదాలు ఉండొచ్చు. వాటన్నిటినీ సర్దుకుపోతూ ముందుకు సాగిపోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, మా ప్రియ శ్రోతలు తమ కుటుంబ జీవితాల్లో సరైన సంభాషణ, ఏకత్వం, సహవాసం, క్షమాపణ హృదయం మరియు తగినంత ప్రార్థనా జీవితం కలిగి తమ కుటుంబాలను మీరిచ్చే జ్ఞానముతో నిర్మించుకోవడానికి, ఆత్మీయంగా ఫలించడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.